ఉన్న సమస్యలు మన సంఘంలో కూడా ఉన్నాయేమో పరీక్షించుకొని మనము ఆ విధమైనటువంటి సరి చేసుకొని మనం ముందుకు వెళ్తే మంచిదని దేవుని వాక్యంలో మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ఈరోజు 7వ అధ్యాయమే మళ్ళీ చదువుదాం. కొరింథీ సంఘంలో ఉన్న సమస్యలు 7వ అధ్యాయం 25 నుంచి 40. సో ఇక్కడ పౌలు గారు అడ్రస్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, పెళ్ళి చేసుకోవాలా వద్దా, చేసుకోమంటారా వద్దా అన్నది. ఓకే, ఆ సంఘంలో సమస్య పెళ్ళి చేసుకోవాలా చేసుకోకూడదా, చేయాలా చేయకూడదు, దాని గురించి వివిధ అంశాలు ఆయన అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట ఆయన చెప్పిన మాట ఏంటంటే, పెళ్లి చేసుకుంటే దేవుని పరిచర్య చేయలేమని, దేవుని పనుల మీద దృష్టి పెట్టలేం కాబట్టి కన్యగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని కొందరు చెప్తూ ఉన్నారు. అలాగే పెళ్లి చేసుకుంటే భార్యను సంతోషపెట్టడం, పెళ్లి చేసుకోకపోతే ప్రభువుని సంతోషపెట్టడం జరుగుతుంది కాబట్టి పెళ్ళి వద్దు అన్నది అక్కడ సమస్య. ఓకే, ఆ సంఘంలో సంఘ పెద్దలు అందరూ కూడా చెప్పారండి, పెళ్లి చేసుకోకండి, ప్రభువును ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగా చెప్పేవారు ఉన్నారు, పెళ్లి చేసుకోవద్దని చెప్పేవారు ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చేసుకోవద్దని ఎక్కడా లేదు, కానీ చేసుకోమనే పౌలు గారు అంటాడు. కానీ ఈ అండర్స్టాండింగ్ ఒక రోజులో మనందరికీ అర్థమయ్యేది కాదు, కానీ కొన్ని మాటలు మీ గమనానికి తీసుకుని రావాలి. సో ఇక్కడ పౌలు గారు ఏంటంటే, పెళ్లి చేసుకున్నావా లేదా అన్నదానికంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అన్నది ఆయన ఎంఫసైజ్ చేస్తూ ఉన్నాడు. సో నువ్వు పరిశుద్ధంగా ఉంటే దీవెనలు పొందుతావు. పౌలు గారు ఎక్కడ పెళ్లి చేసుకోవద్దని అనలేదు. ఆయన ఒక్క దగ్గర అన్నాడు, మీరు ఒకవేళ ఉండగలిగితే నా వల్లే ఉండండి అన్నాడు, అంతేగాని అందరినీ పెళ్లి అయినా మనసు నిలుపుకోలేకపోతే పెళ్లి చేసుకోమన్నాడు. సో కొంతమంది పెళ్లి చేసుకోవాలని ఉన్నా కూడా సమాజానికి భయపడి ప్రభువును మెప్పించే వారంగా ఉంటామని అనుకుంటూ వారు పెళ్లి చేసుకోకుండా వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు ఇక్కడ పౌలు గారు అది అడ్రస్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ నా మాట ఏంటంటే, నేను పెళ్లి గురించి చెప్పట్లేదు, కానీ పరిశుద్ధంగా ఉండాలి అన్నది ఆయన అంశం. కన్యకలుగా ఉన్నవారు పరిశుద్ధంగా ఉండాలి. దాని గురించి ఇంకొద్దిగా ఎన్ని రోజులు ధ్యానం చేసినా దీనిలో చాలా భాగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మామూలుగా పురుషుల మధ్య పరిచర్య గురించి అక్కడక్కడ వాక్యం చెప్పేటప్పుడు 3 మాటలు చెప్తాను. ఓకే, పురుషుల మధ్య పరిచర్య సంఘంలో ఎందుకు ఇంపార్టెంటో 3 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, యేసు ప్రభువారి దినాల్లో సంఘంలో లెక్కేసింది ఎవరిని? పురుషుల సంఖ్యనే లెక్కేశారు, స్త్రీల సంఖ్య లెక్కేయలేదు. సో ఈరోజు ఎందుకు మనం స్త్రీలతో కూడా కలుపుకొని లెక్కేసుకోవాలి? కాబట్టి పురుషులే లెక్కేయాలి అన్నది ఒక భావన. ఎందుకు పురుషులు లెక్కేయాలంటే, ఒక పురుషుడు ఇంకొక పురుషుడిని తీసుకురాగలడు. ఇప్పుడు పురుషులు తక్కువైతే మరి వారు కూడా తక్కువ మందినే తీసుకురాగలుగుతారు. కొంతమంది సిస్టర్స్ కూడా ప్రభువుకు వాక్యం పురుషులకు చెప్పి వాళ్ళు ప్రభువులోకి నమ్ముకోవచ్చు, కానీ అది కొద్దిగా అసాధారణం. ఒక నర్సుగా ఉండి హాస్పిటల్లో పడ్డప్పుడు ప్రార్థన చేసుకో దేవుడు బాగు చేస్తాడని చెప్పి ఆయన బాగా అయితే అది వేరే, లేకపోతే ఇంకొక దగ్గర టీచర్గాను ఎక్కడో ఉండి ఎవరికో ప్రభువులోకి నడపడం వెరీ రేర్. కానీ ఎక్కువగా పురుషుడే ఇంకొక పురుషుడికి వెళ్ళి సువార్త చెప్పగలుగుతాడు. కాబట్టి ఆ పురుషులు తక్కువైపోతే సంఘంలో అది ఒక సమస్య అనేది మనం గమనించాలి. రెండోది, అమెరికా దేశంలో ఒక సర్వే తీసుకున్నారంట. బాప్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక సర్వే తీసుకున్నారంట. సర్వే తీసుకున్నారంటే, పిల్లల పరిచర్య ద్వారా, సండే స్కూల్ పరిచర్య ద్వారా 100 మంది పిల్లల్ని ప్రభులోనికి నడిపితే వాళ్ళ ద్వారా కేవలము 3 ఫ్యామిలీస్ మాత్రమే కుటుంబాలుగా సంఘంలోకి వచ్చేటవంట. ఓకే, రెండవది స్త్రీల పరిచర్య ద్వారా, మంచిదే, స్త్రీల పరిచర్య ద్వారా 100 మందిని ప్రభులోనికి నడిపితే ఆ 100 మంది ద్వారా 17% అంటే 17 ఫ్యామిలీస్ మాత్రమే అవుట్ ఆఫ్ 100 ప్రభులోనికి వచ్చేవారంట. అయితే పురుషుల మధ్య పరిచర్య ద్వారా 100 మంది పురుషులను ప్రభులోనికి నడిపితే ఎన్ని కుటుంబాలు దేవుని సంఘంలో చేర్చబడతాయి? మీరు చెప్పండి. 90 to 100. ఓకే, 93% ఫ్యామిలీస్గా వస్తారంట. సో మన సంఘంలో సండే స్కూల్ ఉంది, మన సంఘంలో స్త్రీల కూడిక ఉంది, అవి మంచివే. వాటికంటే మంచిది పురుషుల కూడిక, కానీ అదే జరగటం లేదు. సాతాను అదే జరగనీయట్లేదు. ఎందుకంటే
పురుషులు సంఘంలో వారు బలంగా పనిచేస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ వస్తారు. సో ఫ్యామిలీస్ రాకుండా ఉండటానికి అది రెండో కారణం. సో ఇది ఎఫెక్టివ్, పురుషుల మధ్య పరిచర్య చేస్తే వాళ్ళ ద్వారా ఎక్కువ మంది కుటుంబాల సంఘంలో చర్చ. మూడవ పాయింట్ ఏం చెప్పారు అంటే, మన సంఘంలో మామూలుగా ఎంతమంది ఉంటారు, మన సంఘంలో కాదులే, జనరల్గా బయట సంఘాల్లో 25 మంది పురుషులు ఉంటే 70 మంది స్త్రీలు ఉంటారు. అంటే ఆ రేషియోలో ఉంటుంది. అవునా కదా? అగ్రి అవుతారు కదా? మన దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంటారులే. మెయిన్ లైన్ చర్చిల్లో ఈక్వల్ ఉంటారు. ఎందుకంటే మెయిన్ లైన్ చర్చిల్లో జనరేషనల్ నుంచి వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇండిపెండెంట్ ఇండిజినస్ చర్చెస్లో అంతా పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ. కొంతమంది అంటారు, మా భార్య వస్తుంది కదా చాలే, నేను ఎందుకో ప్రార్థన చేస్తే మేమందరం పరలోకం పోతాం అంటారు. సో అలాంటి ఒక మైండ్ సెట్ పురుషుల్లో ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అనుకోండి, 30%, అంటే 30% వీళ్ళు, 70% వీళ్ళు అనుకోండి. దీన్ని కొద్దిగా మనం కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు 7 మంది అమ్మాయిలు మన చర్చిలో పెళ్ళిళ్ళకు ఉన్నారు, 3 అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు లోకం అంతా లేదా మన దేశం అంతా అనుకోండి, అదే లెక్క. 700 మంది అమ్మాయిలు ఉన్నారు, 300 మంది అబ్బాయిలు. సో మిగిలిన 400 మందికి అబ్బాయిలు ఎక్కడి నుంచి తేవాలి? ఐఎమ్ నాట్ టెల్లింగ్ జోక్, మీకు కథ చెప్పట్లేదు నేను. ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం. పురుషుల మధ్య పరిచర్య జరగకపోవటం అనేది సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే ఆ 400 మందికి లేదా ఆ 4 అమ్మాయిలకి నేను వెళ్ళి ఎవరినొకరిని పెళ్లి చేసుకోండి అని చెప్పగలనా పాస్టర్గా? లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి నువ్వు పెళ్లి చేయొద్దులే అని చెప్పగలనా? లేకపోతే ఆడిని ఎవరినో అన్యుడిని చేసుకోమని చెప్పగలనా? ఏం చెప్పాలి పాస్టర్? దిస్ ఇస్ ద రియల్ ప్రాబ్లం. సమ్హౌ చర్చ్ అది అర్థం చేసుకోలేకపోతుంది. కాబట్టి పురుషుల మధ్య పరిచర్య అంటే నాకు పట్టింది కాదులే అంటున్నారు. ఎందుకని సమాజంలో మన పర్సంటేజ్ ఎప్పుడు తక్కువే అయిపోతుంది. ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి, వాడు రేపు పొద్దున చర్చికి బాగుద్దు అంటాడు, చర్చికి బాగు నువ్వు ప్రార్థన చేయకంటాడు. ఎందుకంటే వాళ్ళు మంచి విశ్వాసులే, మంచి బిలీవర్సే, కానీ పెళ్లి చేయక తప్పదు, ఎవరికొకరికి ఇచ్చి చేయాలి. వాడు మంచోడని వాడు పెళ్లి చేసుకునే వరకు నటిస్తాడు, తర్వాత చర్చికే రానియాడు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు చూడండి. సో ఇది ఒక రియల్ జెన్యూన్ ప్రాబ్లం. అందుకని ప్రతి సంఘంలో పురుషుల మధ్య పరిచర్య చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు పెరిగితే, పురుషులు పెరిగితే మనకు మంచి సంబంధాలుగా సెట్ అవుతారు, మంచి క్రైస్తవ కుటుంబాలుగా వాళ్ళు ఉంటారు. సో అఫ్కోర్స్ పాపులేషన్ కూడా ఇప్పుడు తక్కువైపోయింది. మన బిలీవర్సే కాదు, పాపులేషన్ కూడా, స్త్రీల సంఖ్య ఎక్కువైపోయింది, పురుషుల సంఖ్య తక్కువైపోయింది. సో అది కూడా ఇంకొక ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు రియల్లీ ప్రే. ఇది ఒక ప్రాబ్లం. ఎనివే అది నా సబ్జెక్ట్ కాదు ఇప్పుడు, కానీ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్. పవిత్రంగా ఉండాలి అన్నది ఇక్కడ. పవిత్రంగా ఉంటే వచ్చే లాభాలు ఏంటి నేను మీకు చెప్పి 7 లాభాలు చెప్పి నేను ముగిచేస్తాను. మొదటిది, పరిశుద్ధత వల్ల దేవుణ్ణి మనం చూడగలము అంటాడు. ఓకే, పరిశుద్ధత కలిగి ఉంటే మనం దేవుణ్ణి చూడగలము. అందుకనే హెబ్రీ 12:14 చూడండి, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడటం అసాధ్యం అంటుంది. సో దట్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. కన్యకలుగా ఉన్నవారు ఆ దినాన వారు పరిశుద్ధంగా ఉండాలి అనేది ఆయన కంక్లూజన్. పరిశుద్ధంగా ఉంటే వచ్చే లాభం ఏంటి? వారు ప్రభువుని చూస్తారు. ఆ రోజు వాళ్ళకి కన్యకలు కాదు, మనందరికీ సంఘానికి అది. సో నిర్గమకాండం 19, 10, 11 కూడా చూడండి. సో దేవుణ్ణి చూడాలి అంటే పరిశుద్ధత కావాలి. చాలా సంఘాల్లో శనివారం సిద్ధపాటు కూడికను ఏర్పాటు చేస్తారు. దే ప్రిపేర్ దెమ్సెల్ఫ్ టు సీ గాడ్. సో అది పరిశుద్ధత వల్ల దేవుణ్ణి చూడగలుగుతాం. రెండవది, పరిశుద్ధత వలన అద్భుతాలు జరుగుతాయి. మనం పరిశుద్ధ జీవితాన్ని మనం జీవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇశ్రాయేలీల జీవితంలో యోర్దాను నదిని దాటినప్పుడు నీళ్లు రాసులుగా వారు చేయబట్టడం ఒక గొప్ప అద్భుతంగా యెహోషువ గ్రంథం 3:5 మనం చదువుతాం. వాళ్ళు అడుగు పెట్టగానే, ఓకే, ఆ యోర్దాను నది ఎంతో ప్రవహించేటువంటి యోర్దాను నది వారి యొక్క కాళ్ళ పాదాలు శీలమండలం దాటంగా. చదవండి 3:5.
సో అద్భుత కార్యాలు, పరిశుద్ధత మనం కలిగి ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? అద్భుత కార్యాలు చేస్తాడు అన్నది రెండవ మాట. మనం పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మూడవది, పరిశుద్ధత వలన ఆయన మనలని ఎన్నుకుంటాడు అనేది మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. సో మనల్ని ఎంచి స్వకీయ జన్మగా వేసుకో. సో పరిశుద్ధత మనం ఉంటే ఆయన మనల్ని ఎన్నుకుంటాడు. ఎఫెసీ 1వ అధ్యాయం 4-6 వచనాలు కూడా చదవండి. సో మనలను ఏర్పరచుకును ఎన్నుకున్నాడు. పరిశుద్ధులుగా ఉన్న మనల్ని జగత్ పునాది వేయబడక మునిపై ఆయన ఎన్నుకున్నాడంట. ఓకే, పాయింట్ నెంబర్ 4, 4వది, పరిశుద్ధత వలన నీవు హెచ్చించబడదవు అని రాస్తుంటుంది. ఓకే, పరిశుద్ధత మనం కలిగి ఉంటే వీ విల్ బి బ్లెస్డ్. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 18-19 వచనాలు. సో పరిశుద్ధత వలన నువ్వు హెచ్చించబడతావు అని రాసింది అక్కడ. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ దానియేలు పరిశుద్ధతగా ఉండటం వల్ల ప్రధానమంత్రి చేయబడ్డాడు. ఓకే, పరిశుద్ధతగా ఉండటం వల్ల ప్రధానమంత్రి చేయబడ్డాడు. యోసేపును కూడా అట్లాగా ఉన్నాడు. పరిశుద్ధత కలిగి ఉండటం వల్ల ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి ఆయన కాగలడు. సో మనం కూడా పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. 5వ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధత వలన దేవుని చిత్తం తెలుసుకుంటాం. పరిశుద్ధత మనం జీవిస్తే దేవుని చిత్తం తెలుసుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 12:1-2 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలం అంటే దేవుని చిత్తానికి నువ్వు అనుసరించి నడుచుకుంటే నీ చాలేమో. సో నువ్వు పరిశుద్ధత కలిగి దేవునికి అనుకూలంగా అంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే దేవుడు నీకు ఆయన చిత్తం ఏదో తెలియపరుస్తాడు. యూ విల్ నో గాడ్. ఉదాహరణకి యేసు ప్రభువారు లూకాసు వార్త 22:42-43 వచనాలు. సో దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. దేవుని యొక్క చిత్తానికి లోబడిన వ్యక్తి, నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే అని ఆయన చెప్పటం మనం చూస్తాం. అలాగే 6వది, పరిశుద్ధత వలన మంచి బహుమానం అనే జీవితం పొందుతామంట. మంచి బహుమానం. ప్రకటన గ్రంథం 22:11 చూడండి. సో మంచి బహుమానం అక్కడ మనం పౌలు గారు అంటాడు, వివాహం చేసుకోకుండా ఆయన కలిగి ఉన్న పరిశుద్ధ జీవితం వల్ల బహుమానం పొందాడు అంటాడు. ఓకే, అంటే 1 కొరింథీ 9:24 చూడండి. సో మనం అందరం కూడా పరిశుద్ధత వల్ల మంచి బహుమానం పొందుకోవటానికి మనం ప్రయత్నం. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7-8 వచనాలు కూడా చూడండి. అలా అమ్మా. సో బహుమానం కోసం ఆయన పరిగెట్టాడు. సో 6 చెప్పానండి. మొదట చెప్పండి, పరిశుద్ధత వల్ల దేవుణ్ణి చూస్తాం. 2వది, పరిశుద్ధత వలన అద్భుతాలు జరుగుతాయి. 3వది, పరిశుద్ధత వలన ఆయన మనల్ని ఎన్నుకుంటాడు. 4వది, పరిశుద్ధత వలన నీవు హెచ్చించబడతావు.
ఐదవది పరిశుద్ధత వలన దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు. ఆరవది పరిశుద్ధత వలన మంచి బహుమానం పొందుతా. ఏడవది పరిశుద్ధత వలన దేవుని రాజ్యంలో ఉంటావు అంటాడు. ఓకే, పరిశుద్ధత వలన దేవుని రాజ్యంలో ఉంటావు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం చూడండి. మహిమగల పరిశుద్ధ సంఘముగా తన ఎదుట నిలవబెట్టుటకు అన్న మాట చదువుదాం. లేకపోతే అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, బట్ 21 చదువుదా. 21:1. ఓకే, అది ఇది 5:27 చదువు. ఎఫెసీ 5:27. అక్కడ మహిమ గల పరిశుద్ధ సంఘముగాను తన ఎదుట నిలవబెట్టును అంటాడు. అంటే ఆయన రాజ్యంలో మనల్ని పరిశుద్ధులుగా ఆయన నిలవబెట్టేవాడుగా ఆయన ఉన్నాడు. సో చదువుతా 5. సో దేవుని యొక్క వాక్యంలో అనేకమైన మాటలు పరిశుద్ధత గురించి మనం చదువుతాం. కాబట్టి ఈ దినాన పౌలు గారు ఇక్కడ చెప్పిన మాట, పెళ్లి చేసుకోవాలా వద్దా, లేకపోతే పెళ్లి ఎలాగా ప్రభువును మహింపరచాలి, ఆ దినాల్లో ఉన్న అపోహలు ఆయన మాట్లాడుతూ, పెళ్లి చేసుకుంటే మరి భార్యను సంతోషపెట్టే వారిగా ఉండాలి, కాబట్టి పెళ్లి చేసుకోకుండా పరిశుద్ధంగా ఉంటే ప్రభువును సంతోషపెట్టచ్చు అనే ఒక అపోహను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఈ క్లారిటీ చెప్తాడు. పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోవద్దన్నా అక్కడ సమస్య అది కాదు, కానీ దేవుని మహిమకరంగా ఉండాలి అన్నది ఆయన చెప్పేటువంటి మాట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ జీవితాన్ని మనందరం క్రైస్తవులందరూ జీవించాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడటం అసాధ్యమని మనం ఇందాక చదువుకున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధత కలిగిన వారముగా మనము అనుదిన జీవితాలు ఉండాలి. కాబట్టి ప్రభువు యొక్క పరిచర్యలో మనం ముందుకు సాగిపోతూ ఉండగా ప్రభువు మనలందరినీ కూడా పరిశుద్ధులుగా ఉండాలి అన్నది ఆయన ఎక్స్పెక్ట్ చేసేటువంటిది. కాబట్టి కొరింథీ సంఘంలో ఈ అపోహ ఆయన క్లారిటీ చేస్తూ, పెళ్లి చేసుకోకూడదు అన్న అపోహను ఆయన క్లారిటీ చేస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చేసుకున్నా చేసుకోకపోయినా అక్కడ లాభ నష్టాలు లేవు, కానీ ప్రభువుని మనం స్తుతించే వారిగా, ప్రభువుని పరిశుద్ధంగా జీవించేది మనకు అక్కడ కావాలి అని ఆయన చెప్తున్న ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుని, కాబట్టి మన అనుదిన జీవితాల్లో మనము ఈ ప్రయారిటీస్, ఈ రోజుల్లో చాలామంది కూడా ఇది తప్పు సిద్ధాంతంగా చెప్తున్నారు. మన దగ్గరలో కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు పెళ్లి చేసుకోవద్దని చెప్పే సంఘాలు ఉన్నాయి. ఇది తీసే బాహ్య లక్షణాలు దేవునికి అంత ప్రాధాన్యత కాదు, కానీ మన అంతరంగ లక్షణాలు పరిశుద్ధంగా ఉండేవారముగా మనం ఉండాలి అన్నది ఆయన చెప్తున్నాడు. మీరు దాని గురించి చదవండి, 7వ అధ్యాయం చదవండి. మీకు ఎన్ని ప్రశ్నలు వస్తాయో మీరు చూడండి. ఆ ప్రశ్నలు వస్తే వీ విల్ అడ్రస్ దట్. ఓకే, నేను అవి వచనం బై వచనం అది చెప్పలేను, కానీ బట్ వీ విల్ అడ్రస్ దట్. సో ఇది నన్ను ప్రార్థన చేద్దాం. మన పరిశుద్ధతను ఏదైనా అడ్డుపరుస్తుందా? దేవుడు మనల్ని దీవించాలి అంటే, దేవుడు మనల్ని ఆ బహుమానం ఇవ్వాలి అంటే, దేవుడు మనల్ని గొప్పగా వాడుకోవాలి అంటే, ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, పరిశుద్ధత మనలో లేకుండా ఉందా మనం చూద్దాం. మనలో ఏదైనా అపరిశుద్ధత దేవుడు చూపెడితే దాన్ని సరిచేసుకుందాం. దేవుడు మరి ఆ విధంగా ఉండేటట్లు మనం ప్రార్థన చేద్దాం.